చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది, ఒక ప్రశ్న. వ్యాపారాలు మేము చెయ్యొచ్చా? వ్యాపారం మాకు కలిసి వస్తుందా? మేము ఉద్యోగమే చెయ్యాలా? వ్యాపారం మాకు అనుకూలత ఉండదా? ఎలా తెలుసుకోవాలండి? యాక్చువల్గా ఏంటంటే మనం వ్యక్తిగత జాతకం చూడాలి, కానీ జాతక చక్రాన్ని బట్టి మినిమం చెప్పచ్చు. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక, చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది, ఒక ప్రశ్న. వ్యాపారాలు మేము చెయ్యొచ్చా? వ్యాపారం మాకు కలిసి వస్తుందా? మేము ఉద్యోగమే చెయ్యాలా? వ్యాపారం మాకు అనుకూలత ఉండదా? ఎలా తెలుసుకోవాలండి? యాక్చువల్గా ఏంటంటే మనం వ్యక్తిగత జాతకం చూడాలి, కానీ జాతక చక్రాన్ని బట్టి మినిమం చెప్పచ్చు. వ్యాపారంలో వీళ్ళు ఎదుగుతారు, మంచి వ్యాపారవేత్తలుగా అవుతారు, ఉన్నత స్థాయికి వెళతారు, వ్యాపారంలో వీళ్ళని మించిన వాళ్ళు ఉండరు అని వీళ్ళ గ్రహస్థితిని చూసి చెప్పచ్చు. అది ఎలాంటి గ్రహస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. మీ జాతక చక్రంలో మీరు వ్యాపారాల్లో ఎదగాలి అంటే కనుక మీకు చాలా ముఖ్యమైనవి ఏమిటి అంటే కనుక, మీ యొక్క లగ్నాధిపతి చాలా ముఖ్యము. మీ యొక్క లగ్నాధిపతి చాలా ముఖ్యము. 2, మీ యొక్క ధనాధిపతి చాలా ముఖ్యము. మరి ధనం కావాలంటే ధనాధిపతే కదా. 3, మీ పంచమాధిపతి చాలా ముఖ్యము. మీ యొక్క లక్, అదృష్టాన్ని సూచించే స్థానం, పూర్వపుణ్యస్థానం పంచమాధిపతి. తర్వాత మీ యొక్క లాభాధిపతి చాలా ముఖ్యము. లాభాలను సూచించేది ఆయనే కాబట్టి. తర్వాత లాభాధిపతి మీ యొక్క సర్కిల్, మీకు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్తో మీకుండే సరౌండింగ్స్, మీకుండే ఈ పలుకుబడి ఇవన్నీ కూడా సూచిస్తుంది. తర్వాత మీ వ్యయాధిపతి కూడా చాలా ముఖ్యము. ఎందుకంటే వ్యయస్థానం అనగానే లాస్ అనేస్తాం మనం, లాసెస్. ఆ లాసెస్ ఇవ్వకూడదు. ఆ వ్యయాధిపతి అక్కడ చాలా ముఖ్యము. ఇవి ముఖ్యం. ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉండాలి ఇప్పుడు చూద్దాం. అది గ్రహస్థితి ఎలా ఉండాలి అన్నది. మీ యొక్క ధనాధిపతి, మీ యొక్క లాభాధిపతి కలిసి ఉన్నా, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నా, లేదు వాళ్ళు వారి యొక్క ఉచ్చస్థితిలో ఉన్న, ధనాధిపతి ఉచ్చస్థితిలో ఇద్దరు కలిసి ఉన్నా, లేదంటే విడివిడిగా ఉచ్చలో ఉన్నా, లేదు ధనాధిపతి లాభాధిపతి మీకు రాశి పరివర్తన జరిగిన, ఇది చాలా అదృష్టాన్ని చేకూరుస్తుంది. వీళ్ళు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు ఇలా ఉంటూ, ఇది ఒక్కటే కదండి, ఇలా ఉండిపోతే సరిపోదు. ఇలా ఉంటూ మీ యొక్క లగ్నాధిపతి, మీ యొక్క వ్యయాధిపతి మిత్రులై ఉండాలి. ఇది అసలు పాయింట్. మీ యొక్క లగ్నాధిపతి, మీ యొక్క వ్యయాధిపతి మిత్రులై ఉండాలి. మీ లగ్నాధిపతి ఎవరో చూసుకోండి, మీరు ఏ లగ్నంలో పుట్టారో అధిపతి ఎవరో చూసుకోండి, మీ వ్యయాధిపతి ఎవరో చూడండి, వాళ్ళిద్దరు మిత్రులు అవ్వాలి. అప్పుడు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఇది. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం మీ పంచమాధిపతి కూడా ముఖ్యమే అని. ఇప్పుడు మీ ధనాధిపతి, లాభాధిపతుల్లో ఎవరో ఒకరిని మీ యొక్క పంచమాధిపతి చూస్తూ ఉన్నా, మీ పంచమాధిపతి చూస్తూ ఉన్నా, వాళ్ళిద్దరూ కలిసి ఉండి పంచమాధిపతి చూస్తున్నా, లేదు వాళ్ళిద్దరితో పాటు పంచమాధిపతి కూడా కలిసి ఉన్నా, అప్పుడు మీ లగ్నాధిపతి, వ్యయాధిపతి మిత్రులైతే వీళ్ళు అత్యంత అదృష్టవంతులు. అత్యంత అదృష్టవంతులు. లేదు మీ ధనాధిపతిని మీ పంచమాధిపతి చూస్తున్నారు, మీ లాభాధిపతిని మీ పంచమాధిపతి చూస్తున్నారు, అప్పుడు మీ లగ్నాధిపతి, వ్యయాధిపతులు ఇద్దరు మిత్రులయ్యారు. వీళ్ళు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మీ లగ్నాధిపతి, మీ వ్యయాధిపతి మిత్రులు కాలేదు, ఇద్దరు శత్రువులు అయ్యారు అనుకుందాం ఉదాహరణకి.
ఇద్దరు శత్రువులు అయ్యి, కానీ ఇందాక నేను చెప్పిన కాంబినేషన్స్ ఉన్నాయి. మీ లాభాధిపతి ఉచ్చులో ఉండడము, లేదా మీ ధనాధిపతి ఉచ్చులో ఉండడము, లేదా వాళ్ళిద్దరూ కలిసి ఉండడం జరిగింది. మరి అప్పుడేంటండి, వాళ్ళకి వ్యాపారాలు కలిసి వస్తాయి, కానీ చేసేటప్పుడు మొత్తం వ్యక్తిగత జాతకం చూసుకొని మాత్రం ఎదరికి వెళ్ళాలి. పార్ట్నర్షిప్ బిజినెస్లు చేద్దామన్నా, లేకపోతే ఏ వ్యాపారం చేద్దామన్నా అదంతా కూడా చెక్ చేసుకుని మాత్రమే ఎదరికి వెళ్ళాలి, కానీ బ్లైండ్గా ఎదరికి వెళ్ళిపోకూడదు. ఇది గుర్తుంచుకోండి. ఎందుకు అంటే మీ లగ్నాధిపతి మీ యొక్క వ్యయాధిపతి ఇద్దరు మిత్రులు అవ్వలేదు, ఇద్దరు శత్రువులు అయ్యారు. లగ్నాధిపతి అంటే మనమే, మీరే, జాతకుడే. మీ యొక్క వ్యయాధిపతి మీ యొక్క లాసెస్ ఇద్దరికీ అక్కడ సింక్ అవ్వట్ల. కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాలు చేసేటప్పుడు. కానీ అలాగా మిత్రులు కాకపోయినప్పుడు కొంతమంది వ్యాపారంలో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన కాంబినేషన్స్, ధనలాభాధిపతులు పంచమాధిపతి కాంబినేషన్స్ అదృష్టాన్ని చేకూరుస్తాయి, అదృష్టాన్ని చేకూరుస్తాయి. ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, మీ ధనాధిపతి కానీ మీ లాభాధిపతి కానీ ఉచ్చులో ఉండడం అనేది చాలా మంచిదండి, చాలా మంచిది. అది అదృష్టాన్ని చేకూరుస్తుంది. లేదు, ఇప్పుడు అసలు పాయింట్, ఇందాక నేను అసలు చెప్పలేదు స్టార్టింగ్ నుంచి, ఇప్పుడు ఒక కొత్త పాయింట్. మీ ధనాధిపతి లాభాధిపతి ఉచ్చులో లేరు, కలిసి లేరు, పంచమాధిపత్యే చూడబడట్లేదు. కానీ మీ ధనాధిపతి కానీ మీ లాభాధిపతి కానీ భాగ్యస్థానంలో ఉన్న, భాగ్యాధిపతిచే చూడబడుతున్న, ఇది అదృష్టం. ఎందుకంటే భాగ్యస్థానం లక్కీయెస్ట్ స్థానం అదే కదా, జాతచక్రం మొత్తానికి కూడా లక్కీ పర్సన్స్ అని చెప్తాం. భాగ్యాధిపతి చూస్తున్నా సరే మీకు అదృష్టం కలుగుతుంది. పంచమాధిపతే కాదు, మీ భాగ్యాధిపతిని కూడా తీసుకోవాలి. అర్థమైందా? వీళ్ళు వ్యాపారంలో ఉన్నత శిఖరాలని ఖచ్చితంగా ఎక్కుతారు, సాధిస్తారు, వీళ్ళు అనుకున్నది సాధిస్తారు. కానీ అన్నిటికంటే ముఖ్యమేంటి, మీ యొక్క లగ్నాధిపతి మీ యొక్క వ్యయాధిపతి ఇద్దరులో మిత్రులు అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మిత్రులు అయితే చాలా మంచిది, అంటే సేఫ్ జోన్ అనమాట. మీరు మిత్రులు అవ్వలేదనుకోండి, ఏ సమయంలో ఏమవుతుందని ఒక భయం ఉంటుంది మీకు. వ్యాపారం చేసే వాళ్ళకి. పార్ట్నర్స్ అనుకోండి, విడిపోదాం ఇంకెవరికి వాళ్ళు చేసుకుందాం అనుకునేటప్పుడు వీళ్ళ దగ్గర చేతుల్లో డబ్బులు లేకపోవడం, పార్ట్నరే మొత్తం డబ్బులు తినేయడము, మిమ్మల్ని ఒంటరిని చేసేయడము. మీరు ఎలాంటి వ్యాపారం మొదలు పెట్టాలన్నా మీ చేతుల్లో డబ్బులు ఉండవు, మీరు ఏం చేయాలో తెలియని పరిస్థితికి వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అదే లగ్నాధిపతి వ్యయాధిపతి ఇద్దరు మిత్రులు అయ్యారనుకోండి, మీ పార్ట్నర్స్ మీకు గొడవలు జరిగి విడిపోయినా, మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసినా మీకు డబ్బుకు లోటు ఉండదు. మీరు మళ్ళీ వెంటనే పుంజుకొని వేరే వ్యాపారం మీరు సెపరేట్గా పెట్టేసుకునే శక్తి మీకు ఉంటుంది. అది డిఫరెన్స్. అందుకే మీ లగ్నాధిపతి వ్యయాధిపతి ఎప్పుడు కూడా మిత్రులు అవ్వడం అన్నది చాలా ముఖ్యం వ్యాపారాలు చెయ్యాలి అనుకున్న వాళ్ళకి. అలా అనుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఉండాలి కంపల్సరీ, లేకపోతే అవ్వదు. ఉండాలి, ఉన్నప్పుడు ఇదంతా కూడా జరుగుతుంది. ఇప్పుడు వెంటనే సందేహం రావచ్చు మీకు, అయ్యా మాకు లగ్నాధిపతి వ్యయాధిపతి ఇద్దరు మిత్రులండి, కానీ మాకు వ్యాపారంలో నష్టాలు వచ్చాయండి. అప్పుడు నేను ఇందాక లోపల చెప్పిన కాంబినేషన్స్ ఏం తేడాగా ఉన్నాయో చూసుకోండి. ఏవి తేడాగా ఉన్నాయో చూసుకోవాలి. అర్థమైందా మీకు? మిత్రులు అయిపోయారు, వెరీ గుడ్. అందుకే వ్యాపారం మీరు చేస్తూ ఉంటున్నారు, కానీ లాసెస్ జరుగుతున్నాయి. లాస్ జరుగుతున్నప్పుడు అక్కడ మిగతా కాంబినేషన్స్ కూడా చూడాలి. అర్థమైందండి? ఇది చాలా చాలా ముఖ్యము, చాలా చాలా ముఖ్యము. గ్రహస్థితి మొత్తము మనం అందుకే స్టడీ చెయ్యాలి. వ్యాపారం అనగానే బ్లైండ్గా వెళ్ళిపోవడానికి ఉండదండి, చాలా క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఉద్యోగం అంటే పెద్ద విషయం కాదు, ఎవరో ఒకరు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. వ్యాపారం మొదలు పెట్టారంటే సక్సెస్ ఉంటుందా లేదా అని టక్మని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి అనుకూలించాలి. అర్థమైందండి? కానీ లగ్నాధిపతి వ్యయాధిపతి మిత్రులు అయినప్పుడు వాళ్ళకి కంపల్సరీ కుతూహలం ఉంటుంది, వ్యాపారం చెయ్యాలి, నేను వ్యాపారమే చేస్తాను. మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీ జాతక చక్రం తీసుకొని వ్యాపారమే బాగుంటుంది. ఒకరి కింద వాళ్ళు పని చేయలేరు సాధారణంగా. వీళ్ళు ఏంటంటే ఒకరి కింద పని చేస్తే ఎప్పుడు అంటే ఒక బానిసలాగా ఉంటారు కదా మరి పనిచేసి. ఇప్పుడు మన పై అధికారులకి ఎప్పుడు మనం సమాధానం చెప్పుకోవాలి కదండి, అది వీళ్ళకి నచ్చదు. స్వయం కృషితో పైకి రావాలి అనే ఆసక్తి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి.
ఆ ప్రయత్నాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఎన్ని దెబ్బలు తగులుతున్నా వాళ్ళు ఆ ప్రయత్నాలే చేస్తారు చూడండి. ఇప్పుడు నేను చెప్పిన గ్రాస్తో ఉన్న వాళ్ళకి అది ఖచ్చితంగా ఉంటుంది. సరే, ఇక ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారో, నష్టపోతున్నారో ఆ జాతకులు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలన్నది ఒకసారి చూద్దాం. ఎవరికైతే వ్యాపారం చేయాలని ఒక కుతూహలం ఉండి ఇబ్బందులు పడుతున్నారో, నష్టపోతున్నారో, ఏ వ్యాపారం చేస్తే అదే వాళ్ళకి డౌన్ఫాల్ అయిపోతుందో, వాళ్ళు ఆశించినంత స్థాయిలో వాళ్ళు ఎదగట్లేదో అలాంటి జాతకులు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న అంశాలు చూసుకున్నట్లయితే, వీళ్ళు యథాశక్తిగా వ్యాపారం కలిసి రావాలన్నా, చేస్తున్న వ్యాపారంలో నష్టాలు ఉండకూడదన్నా వీళ్ళు చెయ్యాల్సింది చాలా మంచి రెమెడీ అండి. ప్రతి సోమవారము కూడా కాలభైరవుడు ఆలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. వ్యాపారమే కదా మీరు చేసేది, ఒకరు సమాధానం చెప్పుకోకలేదు కాబట్టి బలాన్ని టైంకే వెళ్ళిపోవాలని ఉండదు. కాలభైరవుడు ఆలయం ఎక్కడుందో చూసుకోండి. కాలభైరవుడు ఆలయానికి వెళ్ళి ఆయనకి 11 ప్రదక్షిణలు చేసి అక్కడే కూర్చుని కాలభైరవాష్టకాన్ని 3 సార్లు చదవండి. అక్కడే కూర్చుని కాలభైరవాష్టకాన్ని 3 సార్లు చదవాలి. ఏమండి, ఇలాగ ఎన్ని సోమవారం చాలా సింపుల్. వెళ్ళడము, 11 ప్రదక్షిణాలు చేయడము, కాలభైరవాష్టకాన్ని చదవడం 3 సార్లు. ఇలాగా ఎన్ని సోమవారాలు చెయ్యాలి అంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా 27 సోమవారాలు చెయ్యాలి. మధ్యలో గ్యాప్లు వస్తాయి, ఏం పర్వాలేదు. అప్పుడు మీ వ్యాపారంలో ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో తగ్గుముఖం పట్టడానికి చాలా అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.